పీఠాపురం పాదుగే క్షేత్రంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతానికి సంబంధించి తనకు ఏ విధమైన సమాచారం గాని కూపన్లు ఇవ్వడం గాని జరగలేదని, అయితే వరలక్ష్మి వ్రతాల కూపన్ల విషయంలో తనపై ఆలయ సిబ్బంది తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాదుగే క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రావణ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని పీఠాపురం పాదుగే క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, రాజరాజేశ్వరి, పురిహూతిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతాల కూపన్ల విషయమై మాజీ ఎమ్మెల్యే వర్మ దేవస్థానం ఈవో భవానీని నిలదీశారు. ఆలయ సిబ్బంది తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు. ఎవరికి కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన టికెట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అది స్వయంగా ఈవో గారే చెప్పారు. అంటే వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అమ్మవారి విషయం వచ్చేసరికి అమ్మవారి గుడి మీద ఇక్కడ రూమ్స్ ఉండి అక్కడ చాలా దారుణంగా పేకాట్లు, అసభ్యకరమైన విధానాలు అన్నీ జరుగుతుంటే అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు చూపించాం. చట్టంలోంచి మరి చేయాలంటే టైం పడుతుంది, అదంతా ప్రొసీజర్ అని అంటే ఆ రోజు చాలామంది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏంటి ఎమ్మెల్యే ఎలా చేస్తాడనుకున్నారు. ఆ రోజు ఆ రూమ్స్ అన్నీ కూడా 4 అంతస్తుల రూమ్స్ కూడా నేను కేసులు పెట్టించుకొని రూమ్స్ తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత అక్కడ ఆ స్థలం వచ్చి ఆడపడుచులు ఎవరైనా స్నానానికి వెళ్ళినా బట్టలు మార్చుకోవడానికైనా అన్ని విధాలా ఉపయోగపడడం, గుడి కూడా ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే దాని తర్వాత 2,70,00,000 చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే భువనేశ్వరి మేడం ఈ గుడికి పూజ చేయించారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని 2014లో. మరి అది తెలియజేసిన వెంటనే 2,70,00,000 ఈ గుడికి ఇచ్చి అర్చికా క్వార్టర్స్ మిగిలిన వాటికి ఆధునీకరణ చేయడానికి అభివృద్ధికి తోడ్పడ్డాం. వెంకటేశ్వర గుడికి 5 కోట్లు ఇచ్చి తోడ్పడ్డాం. అలాగే ఈ గుడిలో ఫస్ట్ చండీ యాగం పేదవాడు కూడా చేయించుకోవాలన్న ఉద్దేశంతో చండీ యాగాలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ పెట్టాం. ఆన్లైన్ లేదు ఇదివరకు, వెబ్సైట్ లేదు మన టెంపుల్కి. వెబ్సైట్ కూడా మనం పెట్టాం, ఆన్లైన్ బుకింగ్ పెట్టాం. అంటే ఈ టెంపుల్ని ప్రచారం చేసాం దేశవ్యాప్తంగా. ఆ విధంగా టెంపుల్ అభివృద్ధికి తోడ్పడ్డాం మేము ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా టెంపుల్ టూరిజం పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా నిధులు వస్తాయి. ఆ నిధుల వల్ల కూడా అన్ని టెంపుల్స్ కూడా బాగుపడే పరిస్థితి. అలాగే ఇవన్నీ కూడా శ్రీ సంస్థానం ఉంది, 500 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చాం, నెలకి 50 లక్షల ఆదాయం ఇచ్చాం. అలాగే మన మాధవ్ టెంపుల్ ఉంది, దాని 50 ఎకరాల భూమిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. ఇప్పుడు అది ఉందో పోయిందో వైసీపీ గవర్నమెంట్లో మాకు తెలీదు. అంటే భగవంతుడంటే ఎంత ఇష్టంతో భయంతో ఉంటామన్నదే ఈ నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు. నాకు కొంచెం తప్పుడు ప్రచారాలతో మనసు బాధపడి ఇది మాట్లాడవలసి వచ్చింది. నిజాలు మీ అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియపరిచినందుకు ఆలయ సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మీ డ్యూటీస్ మీరు చేసుకోవాలి తప్పితే ఈ తప్పుడు ప్రచారాలు మా మీద చేయడం అన్నది